ఒకసారి ఒక భక్తుడంట భగవద్గీత పట్టుకొని ఏడుస్తున్నారంట. అయితే అప్పుడు నిత్యానంద ప్రభు చూసారు. "ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అతను చదువుకోవడం కూడా రాదు. పోనీ చదువుకున్నారు. అందులో ఏదో కనెక్ట్ అయ్యింది ఏడవడానికి అనుకోవడానికి. అయితే ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, అయ్యా కృష్ణుడు అంతటి మహానుభావుడు, భగవంతుడు. ఆయన అర్జునుడి యొక్క రథపగ్గాలు పట్టుకోవడం ఏంటి? నడిపించడం ఏంటి?" అని అన్నారంట. అర్జునుడి యొక్క రథపగ్గాలను పట్టుకొని నడిపించడమే కాదు, చెమటోడ్చి మరి అర్జునుడిని గెలిపించారనమాట. అంతటి యుద్ధంలో అయితే స్వామి అర్జునుడికి ఒక్క బాణం దెబ్బ కూడా తగలకుండా చూసుకున్నారు కృష్ణ పరమాత్మ. భక్తుల మీద అంత అమితమైన ప్రేమ అండి. అయితే ఇంతటి యుద్ధంలో ఏమంటారు చూడండి, ఎడమ వైపు కుడివైపు తిరగాలని అంటే అక్కడ ఎడమవైపు తిరగాలంటే ఎడమ కాలుతో, కుడివైపు తిరగాలంటే కుడి కాలుతో తన్నేవారనమాట. చూడండి అంతటి ప్రేమ, అంతటి భరిచ్చారు, అంతటి ఓపిక పరమాత్మకి. అంతేకాకుండా చూడండి, ఈరోజు మీరు తమిళనాడులో చూడొచ్చు, చెన్నైలో ఇప్పటికి కూడా పార్థసారథి ఆలయంలో స్వామివారికి మొత్తం ఎన్ని గాయాలు తగిలాయి కురుక్షేత్ర యుద్ధంలో అని చెప్పేసి ఇప్పటికి కనిపిస్తాయి. మొత్తం స్వామివారి దేహం మొత్తం గాయాలే అన్నమాట. అంతటి ప్రేమ భక్తుల మీద. ఆ రోజు అర్జునుడికి మాత్రమే ప్రతిజ్ఞ చేయడం కాదు, మీరు భక్తులందరికీ ఎవరైతే నన్ను పట్టుకుంటారో, ఎవరైతే నన్ను విడువక పట్టుకుంటారో, నన్ను నమ్ముతారో వాళ్ళందరికీ నేను నిత్యం కాపాడుతూ ఉంటాను అర్జున అని చెప్పేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తామన్నమాట, భగవద్గీత చదవండి, కృష్ణ పరమాత్మని నమ్మండి, భగవంతుని నమ్మండి. కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మను మాత్రమే కాదు, మొత్తం నమ్మండి. కాబట్టి భగవంతుడే చూసుకుంటాడు అన్నమాట ప్రతి ఒక్కటి. జై శ్రీరామ్.